చేస్తున్నాడంట. మొన్న టాక్ వచ్చింది బయట. నాన్నగారు సతీష్ అందరికీ తెలియని ఒక రికార్డు ఉంది వీడిది. ఏంటంటారా? ఫస్ట్ ఇయర్ లో రెగ్యులర్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసిన ఏకైక వ్యక్తి అనను 5 మెంబర్స్ లో ఒక అతను అనమాట. దట్స్ ద రికార్డ్. ఈ అమ్మాయి చూసారా, కోల్గేట్ యాడ్కి వచ్చే మోడల్ లాగా ఉంది కదా. ఈమె పేరు శారద, అంటే షెక్కు అని పిలుస్తారు కొంతమంది. మోస్ట్ ఐ గెస్ చదువుల్లో కేక, అసలు 70 తగ్గవు ఎప్పుడు. అసలు ఇక కామెడీ అంటే ఇక సైలెంట్ కామెడీ అంటే ఎవరికి అర్థం కాదు కామెడీ అని, అర్థం చేసుకోవాలి మనమే. ఇక ఈమె కూడా ఇప్పుడు జాబ్ ట్రయల్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. అబ్బాబాబా స్మైల్ చూసారా, ఆ కళ్ళు చూసారా, అబ్బాబాబాబా ఏ చీ అనడం. ఈమెది ఊతపదం అనమాట, కొంచెం అమాయకురాలు. మొన్న రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అత్తవారి ఇంట్లో పాపం బాగా కష్టాలు పడుతుందట. అంటే కష్టాలంటే మీరు అనుకునేటట్టు ఆ కష్టాలు కాదు, పాపం ఎప్పుడు చేయని పనులన్నీ చేయాల్సి వస్తుందంట అత్తగారి కోసం. పేరు శిరీష. హలో హలో హలో, ఫేస్ చూసి అమాయకులు అనుకునేలు మీరు పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన అమ్మాయి, మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. దిస్ ప్రోడక్ట్ ఈస్ ఫ్రమ్ కడప. వీడి పేరు శివ. సైకిల్ చేసి శివ అనుకుంటారా? కాదు, కడప శివ. అనుకుంటే ఇంతసేపు నుంచి ఏదో ఫోటో మిస్ అవుతుంది అనుకున్నా. ఈమె పేరు ఏదనుకుంటున్నారా? శ్రవంతి. చూస్తున్నారు ఎంత నాజుగ్గా ఉందో అమ్మాయి. కామాతురాణం న భయం న లజ్జ. కామం గురించి చెప్తున్నారా? కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండదు. అలా అనకండి అమ్మా, ప్రేమ తురాణం అనండి. మా వాడు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డానికి అదేమన్నా కాలేజ్ అమ్మాయా? కాదు, సన్యాసిని. ఇప్పుడు మీ వాడెళ్ళి ఆ అమ్మాయి మీద ఏ అగత్యం చేయడు కదా. ఏదో తన ప్రశాంత్ రెడ్డి, మన కడప కింగ్. వీడి లైఫ్ ని జావాకి అంకితం చేశాడు అనమాట. అసలు చదువు అంటే ప్రేమ, జావా అంటే తన తమ్ముళ్లాగా, ఇంకా సి అంటే తన చెల్లిలాగా భావిస్తాడు అనమాట. हेलो हेलो फरा है? अरे भाड़ो नंबर है, बदल बदल के फोना कर रहा। तू घट मेरे को मिल रहे सारे, किधर है तू बोल। वो घटे जब देखा जाएगा, आप बुलाता नहीं बुलाता। काहे मां हरामजादे, बड़वे कुत्ते के बच्चे, तू बोल तेरा बोला। हेलो हाँ? फोना करता रे पैखाने, तेरी गाड़ में जमे मेरे हाथ में। శ్రీకాంత్ గౌడ్. వీడికి సోనీ ఇంటర్నేషనల్ దాబాలో చికెన్ తిక్క అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పటికి గుర్తుంది నాకు అది. రీసెంట్గా యూకే పోయాడు పోరగాడు. ఇక ఏముంది చెప్పేది ఏముంది, ఇక అసలు ఎవరికి ఆగుతలే. ఫోటోల మీద ఫోటోలు పెట్టేస్తున్నాడు, కారు మీద ఫోటోలు, అక్కడ ఇక్కడ స్నో, అది ఇది. అదిరిందయ్యా శ్రీకాంత్. శృతి, కొత్తపేట్ శృతి, కొత్తపేట్కి క్వీన్ అనమాట. ఇక అమ్మాయికి యూఎస్కి వెళ్ళాలని చాలా కోరిక అనమాట. చెప్తా చూస్తే ఎలా పోతావు నేను కూడా చూస్తాగు.
కోసం సూర్యుడు, జగం కోసం చంద్రుడు, జనం కోసం ఉంటా నీ తోడు. మనలో పెద్దవారు పూజ్యులు మిస్టర్ సునీల్ గారు. బేసిక్గా నాలాగే వీడికి కూడా బాగా క్రికెట్ అంటే పిచ్ అనమాట. మా మార్నింగ్ ప్రాక్టీసులు అవి ఇవి చాలా జరిగాయి. అయినా ఇంతవరకు కాలేజీలో కప్పు గెలవలేకపోయాము. బట్ మొన్ననే రీసెంట్గా మనోడు కాలేజ్లో లెక్చర్గా జాయిన్ అయ్యాడు మన కాలేజ్లో. నౌ హీఈస్ డూయింగ్ ఎంటెక్. పోలో సురేష్ పాపం సంతోష్ గారిని చాలా సతాయిస్తాడు. ఇప్పుడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో బిజినెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. గుడ్. पहचान कौन चंदा भी नहीं, जुलूम भी नहीं. अबे खुफिया पंथी क्या कर रहे? सोनी बोल रहा हूँ. हट कुत्ता. సిజీ థామస్ స్టార్టింగ్ లో పాపం వీడికి తెలుగు రాక నానా కష్టాలు పెట్టాడు హాస్టల్ నుండి. అసలు ఇక మనోళ్ళు మన ప్రశాంత్ ఇంకా సిద్ధు ఏమన్నా ఆడుకునేటోళ్ళు వినైతే పాపం ఇప్పుడు నేర్చుకున్నట్లే. బేసిక్గా అంటే నేర్చుకోవడం అంటే మళ్ళీ ఓన్లీ అని అంతా మొత్తం కాదు, ఓన్లీ బూతులు మాత్రమే తెలుగులో, అదొక్కడే బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు కేరళలో ఉన్నాడని సమాచారం. అజయ్ పరిటాల వన అజయ్ పరిటాల అనుకున్నానగానే పరిటాల రవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సంథింగ్ రిలేషన్ అనుకునేవారు. ఆహా అదే మీరు తప్పు వీడికి అంత సీన్ లేదు. పాపం చాలా అమాయకుడు అనమాట వీడు. ఆర్కుట్లో కింగ్ అని వీడు డప్పు కొట్టుకుంటాడు. అంటే ఇక ఎప్పుడో భూమి పుట్టినప్పుడు ఆర్కుడింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికి మానలేదు అది రోగం. ఇప్పుడు హీఈస్ డూయింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ వన్ కాలేజ్ అంటే జేకేసి లెక్చర్ అనమాట. సో సంథింగ్ లైక్ దట్. बचना ऐ हसीनो तो मैं आ गया, ये बचना ऐ हसीनो लो मैं आ गया. మన సౌత్ ఇండియన్ పార్ట్ లో ఏకైక కింగ్ మన ఫనీ రాజీవ్. వీడు కార్ నడపడంలో ఎక్స్పర్ట్, బైక్స్ అంటే ఇష్టం. నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఒకసారి నేను ఫనీ విజయ్ రామకృష్ణ కారులో వెళ్తున్నాం అనమాట. ఇక అప్పుడు చూడండి మన విజయ్ గారి ప్రతాపము, వాడి కారు డ్రైవింగ్ ఇవ్వలేదని లొల్లి చేసి మా ప్రాణాల మీద తీసుకొచ్చారనమాట. ఆ సిచ్యువేషన్ ఇంకా మర్చిపోలేను. కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని, బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని, నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా తెలుగు సీమ సింహ. ఒక్కసారి మీరు కడపకి వెళ్ళి సుబ్బారెడ్డి అని ఎవరినైనా అడగండి, ఎవరికి తెలియదు అంటారు. కానీ కడప గురించి బాగా చెప్పాలంటే వీడి తర్వాతనే ఎవరైనా. బేసికల్గా వీడు అప్పుడు సీఎంని కొట్టినాడు, పెద్ద విషయం కాదు అది వీడికి. మొన్న వరకు మన కాలేజీలోనే యాజ్ ఎ ల్యాబ్ అసిస్టెంట్గా చేశాడు. గత 3 ఏళ్ల నుంచి సిఆర్ పోస్ట్కి ఏకగ్రీవంగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి మన మిస్టర్ విజయ్.
అంటే ఇక నామినేషన్ కి వీడి తప్పే ఒళ్ళేడు కాబట్టి వీడికే వేయాల్సి వచ్చింది అనుకోండి. మన సునీల్ గౌడ్ వీనికి హడావిడి అని పేరు పెట్టారనమాట. ఎందుకంటారా, వీడు ఏదైనా పని చేస్తే పక్కన కసంగా దెబ్బ తగలాల్సిందే, దెబ్బ తగిలిన పని కాదు. అలా వీడి బారిన పడ్డ చాలా మంది ఉన్నారు, వీడి చేతి దెబ్బలు తిన్న వాళ్ళు పాపం. చూసారా కొత్త పెళ్లి కొడుకులకు ఎలా ఉన్నాడో? కొత్త పెళ్లి కొడుకుని ఎందుకన్నా అనుకుంటున్నారా? రీసెంట్ గా మ్యారేజ్ అయింది వీడికి, మాకు చెప్పకుండా చేసుకున్నాడు. వీడి సంగతి ఉందిలే, వీడికి ఉంది పెళ్లి, వీనికి అసలైన పెళ్లి ఉందిలే కానీ ఇంతవరకు పార్టీ లేదు. రే ఏడుకోతురా రే, నీ పని అయిపోయింది రే. పళ్ళు లోపల పెట్టరా ఎదవా, ఎవడి అనుకుంటున్నారా? వీడి పేరే బన్సీ. మన దాంట్లో ఇప్పటి వరకు సెటిల్ అయిన ఏకైక వ్యక్తి. మొన్నే IBMలో జాబ్ వచ్చింది. హీఈస్ ఇన్ బెంగళూరు నౌ. రారే వచ్చిందా చూసుకునే సంగతి రే.